మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు పిన్నెల్లి. ఇవి కాక పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. పాల్వాయ్ గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారంటూ ఒక కేసు, కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై దాడి విషయంలో మరో కేసు, ఇక పాల్వాయ్ గేట్లో నాగశిరోమణిపై దాడికి సంబంధించి మరో కేసు. మొత్తం ఈ 3 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. మొత్తం మీద ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి. ఇక తాజాగా ఈ 3 కేసుల్లో మరొకసారి ముందస్తు బెయిల్ దొరికింది. ఇప్పటికే పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ బెయిల్ దొరికిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు ఆయనపై అరెస్టు ప్రక్రియ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.